టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 10 గంటల సమయానికి సుమారు 12% ఓటు నమోదైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలోని 16,109 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో 109 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి గతంలో షేక్ బాజీ ప్రమాదంలో ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికకి సంబంధించి 5గురు ప్రధానంగా పోటీ చేస్తున్నారు. ఇందులో దీనికి సంబంధించి యూటీఎఫ్ నుంచి పోటీ చేస్తున్న, అదే యూటీఎఫ్ తో పాటుగా ఇతర టీచర్ సంఘాన్ని నుంచి పోటీస్తున్న గోపీమూర్తి వైపు కూడా ఎడ్జ్ ఉన్నట్టే చాలా స్పష్టంగా వీళ్ళందరూ చెప్తున్నప్పటికీ కూడా అదే పోటాపోటీ స్వతంత్రంగా పోటీ చేస్తున్న మరికొంతమంది కూడా ఎక్కువగా పోటీ ఇస్తున్నారు. కార్పొరేట్ సంఘాలకు సంబంధించి కార్పొరేట్ వ్యక్తులు ఇందులో ప్రమేయం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంటే ఉద్యమ స్ఫూర్తి ఉన్న నేతలు పోటీ చేస్తే ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ సంఘానికి నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తర్జుమా కావడంతో ఈ ఓట్లపై కూడా ప్రభావితం చూపిస్తుంటారు. గత 48 గంటల నుంచి ఉపాధ్యాయులకు కూడా పెద్ద ఎత్తున తాయిలాలు అందాయని పెద్ద ఎత్తున వార్తలు షికారులు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు తమ వంతు బాధ్యతగా రెవెన్యూ అధికారులు కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఓటు హక్కు ఎవరు ఇబ్బంది లేకుండా వినియోగించుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఒక ఎస్ఐ స్థాయి అధికారి పూర్తిగా కూడా పోలింగ్ బూత్ వద్ద నిమగ్నమే ఉన్నారు.